వెళ్ళాలని నేను కోరుతూ గుంటూరు పర్యటనలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు ఇండియన్స్ అయితే అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది మనం వేసిన ఫౌండేషన్ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు నిన్న మొన్న కూడా నేను మాట్లాడాను. స్టూడెంట్స్ అంతా ఉన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మాట్లాడుతున్నారు ఏ వస్తే ఉద్యోగాలు పోతాయి కాబట్టి చదువు కూడా మానేసి ఇంట్లో కూర్చుందామని. అది సొల్యూషన్ కాదు. నేను అందుకే ఒక మాట చెప్పాను. మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఇక్కడుండే స్టూడెంట్స్కి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరందరూ గుర్తుంటే ఆలోచిస్తే ప్రభుత్వం అంతా కూడా ఏ విధంగా నేను ఆలోచిస్తున్నానని ఒక విషయం చెప్తున్నాను మీకు. భారతదేశానికి ఆధార్ ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఆధార్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఆటోమేటిక్గా చేస్తారు. రెండో పక్కన స్టూడెంట్స్ అయితే అభయ్ ఉంది. దీని ద్వారా చిన్న క్యారియర్ వరకు ట్రాక్ చేసే సిస్టమ్ వస్తుంది. మూడోది ఫ్యామిలీ అంతా కూడా ఒకటిగా మనం ఐటీలో కానీ చేయగలిగితే ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఐడెంటిఫై చేస్తాం. ఇది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఉండే వాళ్ళు ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఏదైనా విపత్తు వస్తే నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. నేరుగా డ్రోన్ ద్వారా ఏ సహాయం పంపించాలన్నా వాళ్ళ ఇంటిపైకి నేను పంపించే అవకాశం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు మీరు ఇక్కడున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ చూశారా అని అడుగుతున్నా. చూశారా తమ్ముళ్ళు పిల్లలు? వాట్సాప్ గవర్నెన్స్ తెలుసు అనేవాడు చేలిపైకి ఎత్తండి. వాట్సాప్ గవర్నెన్స్ మీరు ఇప్పటి నుంచి ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు. మీ ఫోనే వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఇంత మురుపారికి టైపులు కూడా చేసే పని లేదు. హాయ్ అని నీకేం కావాలో చెప్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకుని మీ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటే అది ఈరోజు ఈ రాష్ట్రం చేసే ప్రగతి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరంతా సర్టిఫికేట్స్ కోసరం, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసరం, మార్కుల కోసరం ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి పోయే పని లేదు. 100% అన్ని సర్టిఫికెట్లు అన్ని పనులు ఆగస్టు 15 నుంచి నేరుగా మీకు అందజేసే బాధ్యత రియల్ టైం గవర్నెన్స్లో వాట్సాప్లో ఇచ్చే బాధ్యత మాది. దీనివల్ల జవాబుదారీతనం కూడా వస్తుంది. ఎవరైనా ఆఫీసర్ తప్పులు చేస్తే రికార్డ్ అయిపోతుంది. డిలే చేస్తే తప్పులు రికార్డ్ ఇది వస్తుంది. ఇంకొక పక్కన బ్లాక్ చైన్ కూడా పెడుతున్నాం. దీనివల్ల ఎక్కడికక్కడ ఒక అకౌంటబిలిటీ వస్తుంది, మ్యానిపులేషన్ తగ్గిపోతుంది, డిలే కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీ అందరికీ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత మునుపు మన తల్లిదండ్రులు కష్టపడినట్టు మనం కష్టపడే పని లేదు. ఈరోజు మైండ్ పనిచేయాలి, మేధోశక్తితో పనిచేయాలి. అందుకే నేను ఒక మాట వాడాను. రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. అది పిల్లలు నేర్చుకోగలిగితే ప్రపంచాన్నే మీరు జయించే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒకసారి మీరు చూస్తే హిస్టారికల్ డేటా గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ డేటా బ్యాంక్ ఉంది, క్లౌడ్లో ఉంటుంది. ఈరోజు ఈ డేటా రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంపద. ఆ డేటా కరెక్ట్గా ఉండాలి. ఈరోజు మీరందరూ అలవాటైంది కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ కేసెస్ వచ్చాయి. చాట్ జీపీటీ కానీ ఇలాంటి కొన్ని వచ్చాయి. అందులో వాడుకుంటున్నారు.
కానీ అందులో వాడుకునేది ఓన్లీ డేటా వస్తూ ఉంది. కానీ మీకు కావలసిన సొల్యూషన్ అందులో వచ్చే పరిస్థితి లేదు. అది మనం తయారు చేసుకోవాలి. అందుకే మీరు చూసినప్పుడు రియల్ టైం డేటా అంతా కూడా మనకి ఈజీగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఎప్పుడూ ఎక్కడా ఊహించలేదు. ఈరోజు మీరు చూస్తే శాటిలైట్ ఉంది. ఒకప్పుడు శాటిలైట్ గవర్నమెంట్ లెవెల్లో ఉండేది. నిన్నే నేను ఒక పాలసీ అనౌన్స్ చేశాను. స్పేస్ సిటీ కింద రేపు రాబోయే రోజుల్లో ప్రైవేట్ వ్యక్తులు కూడా శాటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇంకో పక్కన డ్రోన్స్ వచ్చాయి. దేశంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ సిటీ కూడా ఏర్పాటు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అది డిఫెన్స్కి కానీ సివిలియన్ పర్పస్కి కానీ వాడే డ్రోన్స్ కూడా వస్తున్నాయి. ఇంకో పక్క సీసీటీవీ కెమెరాలు వచ్చాయి. అన్ని చోట్ల పెట్టేస్తున్నాం. ఎవడైనా రౌడీ గొడవ చేసే ముందరనే వాడు చొక్కా పట్టుకునే పరిస్థితి తొందరలోనే తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఎవరైనా రౌడీలు కారులో పోతా ఉంటే రౌడీ షీటర్స్ ఐడెంటిఫికేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. అదే సమయంలో ఎవరైనా తాగి డ్రైవింగ్ చేసినా వస్తుంది. ఇంకో పక్క ర్యాష్ డ్రైవింగ్ అయినా వస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా వస్తుంది. రేపు రాబోయేది మీకు కూడా చెప్పే పని లేదు. ఏది జరిగినా నేరుగా మీ ఇంటికి నోటీస్ వస్తుంది. దానివల్ల చాలా వరకు డిసిప్లిన్ వస్తుంది. కొంతమంది రౌడీ చేసేవాళ్ళు మారిపోతారు. అదే సమయంలో భవిష్యత్తులో ఐఓటీస్ వచ్చాయి, వేరబుల్స్ వచ్చాయి, ఇంకో పక్క సెన్సార్లు వచ్చాయి. ఈరోజు ఇంటికి పోయే లోపలనే మీరు సెన్సార్ ద్వారా మీ ఏసీ ఆన్ చేసి ఇంటికి పోవచ్చు, గీజర్ ఆన్ చేసి ఇంటికి పోవచ్చు. అంటే ఏ పని కూడా రిమోట్ నుంచి చేసే అవకాశాలు వచ్చేసాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత కస్టమర్ తమ్ముళ్ళు ఆడబిడ్డలు